మరణాత ప్రభునందు ప్రియమైన మరణాత మహిమ కార్యక్రమం వీక్షిస్తున్న మా ప్రియులందరికీ మా వందన మరణాతలు. బాగున్నారండి? ప్రార్థన చేసుకుందాము. దయానిధివైన నా ప్రియ పరలోకపు తండ్రి, నీ సన్నిధి సహవాసం కొరకు నీ సన్నిధిలో చేరి ఉన్నాం. పాటల ద్వారా వాక్యం ద్వారా నీ నామమునకు మహిమ కలుగునట్లుగా చేసి వినుచున్న వారికి ఆశీర్వాదకరంగా చేయమని త్వరగా వచ్చుచున్న యేసు నామమును బట్టి ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పాటల పుస్తకంలో నుండి కొన్ని పాత పాటలు పాడుకున్నాం. యేసుని ప్రేమను నే మారకను, ఎప్పుడు తలచవేయో మనసా, వాసిగనాతని వరనామంబును వదలక పొగడవే యో మనసా. యేసుని ప్రేమను నే మారకను, ఎప్పుడు తలచవేయో మనసా, వాసిగనాతని వరనామంబును వదలక పొగడవేయో మనసా. పాపుల కొరకై ప్రాణము పెట్టిన ప్రభునిల తలచవేయో మనసా, శాపమునంతయు చక్కగా నోచిన శాంతుని పొగడవేయో మనసా. యేసుని ప్రేమను నే మారకను, ఎప్పుడు తలచవేయో మనసా. కష్టములలో మన కండగా నుండిన కర్తను పొగడవేయో మనసా. నష్టములన్నీయు నడచిన యా గురు శ్రేష్ఠుని పొగడవేయో మనసా. యేసుని ప్రేమను నే మారకను, ఎప్పుడు తలచవేయో మనసా, వాసిగనాతని వరనామంబును వదలక పొగడవేయో మనసా. ప్రార్థనలు విని ఫలముల నొసగిన ప్రభునిక తలచవేయో మనసా, వర్ధన కోరుచు శ్రద్ధతో దిద్దిన వంద్యుని పొగడవేయో మనసా. యేసుని ప్రేమను నే మారకను, ఎప్పుడు తలచవేయో మనసా, వాసిగనాతని వరనామంబును వదలక పొగడవేయో మనసా. వంచన లేక వరముల నొసగిన వరదుని తలచవేయో మనసా, కొంచెము కాని కూర్మితో దేవుని కొమరుని పొగడవేయో మనసా. యేసుని ప్రేమను నే మారకను, ఎప్పుడు తలచవేయో మనసా, వాసిగనాతని వరనామంబును వదలక పొగడవేయో మనసా. ఉన్న పాటున వచ్చు చున్నాను నీ పాద సన్నిధికో రక్షక, ఎన్న సఖ్యముగాని పాపములన్నీ మోపుగా వీపుపై బడి యున్న నిదే నడలేక తోట్రిల్లు చున్నవాడను నన్ను దయగను. ఉన్న పాటున వచ్చు
చున్నాను నీ పాద సన్నిధికు రక్షక కారుణ్యనిధి యేసు నా రక్షక నీ శరీర రక్తము చిందుట భూరిదయతో నన్ను నీదరి చేరరమ్మని పిలచుటయుని స్కారణపు నీ ప్రేమ ఇది మరి వేరే హేతువు లేదు నాయడ ఉన్న పాటు నావచ్చు చున్నాను నీ పాద సన్నిధికు రక్షక వెలుపట బహు యుద్ధములులో పాటను భయము కలిగే నెమ్మది తొలగేను పలు విధములగు సంధియాంబుల వలన పోరాటముల చేనే నలసీటు నటు కొట్టబడిదు బలుడనై గాయములతో నిదే ఉన్న పాటు నావచ్చు చున్నాను నీ పాద సన్నిధికు రక్షక నీ వాగ్దత్తము నమ్మి నీపై భారము పెట్టి జీవా మార్గము గంటిని కేవలం బగు ప్రేమ చేతను నీవు నన్ను క్షమించి చేకొని భావశుద్ధిన నార్చి సంతోషావసరముల నిడుదువని ఇదే ఉన్న పాటు నావచ్చు చున్నాను నీ పాద సన్నిధికు రక్షక దరిలేని ఆనంద కరమైన నీ ప్రేమ తరమే వర్ణన చేయను తెరవు కడ్డం బైనయాన్నిటి విరుగగొట్టెను గాననే నిపు డరుదుగాని వాడనౌటకు మరి నిజము నీ వాడనౌటకే ఉన్న పాటు నావచ్చు చున్నాను నీ పాద సన్నిధికు రక్షక మరణాత యేసన్న స్వరమన్నా నీవెప్పుడైనా విన్నావా యేసన్న స్వరమన్నా జలమూల శబ్దము జలమూల శబ్దము బలమైన ఉరుములతో జలమూల శబ్దము జలమూల శబ్దము బలమైన ఉరుములతో కలసిన స్వరము పిలచిన యేసు పిలచిన పిలుపును నీ వింటివా యేసన్న స్వరమన్నా నీవెప్పుడైనా విన్నావా యేసన్న స్వరమన్నా ఏదెను తోటలో ఆదాము చెడగా ఆ దేవుడే
పిలచే ఏదెను తోటలో ఆదాము చెడగా ఆ దేవుడే పిలచే ఆదాము ఎదుటను అరుగా కదాగిన అటులానే నీవును దాగేదవా యేసన్న స్వరమన్నా నీవెప్పుడైనా విన్నావా యేసన్న స్వరమన్నా పనులాను వదలి జనులాను విడచి నన్ను కానుగొనమనగా పనులాను వదలి జనులాను విడచి నన్ను కానుగొనమనగా కనిపెట్టినందున ఘనుడబ్రహాముకు కనిపించే మన కన్న తండ్రి యేసే యేసన్న స్వరమన్నా నీవెప్పుడైనా విన్నావా యేసన్న స్వరమన్నా ఆనాడు దేవుడు మోషేను పిలువగా ఆలాకించెను స్వరము ఆనాడు దేవుడు మోషేను పిలువగా ఆలాకించెను స్వరము ఈనాడు నీవును ఈ స్వరము వినగా కానాను చేరగా కదలిరావా కానాను చేరగా కదలిరావా యేసన్న స్వరమన్నా నీవెప్పుడైనా విన్నావా యేసన్న స్వరమన్నా ఆ రీతిగానే సమూయేలు వినగా ఆశీర్వాద మరసే ఆ రీతిగానే సమూయేలు వినగా ఆశీర్వాద మరసే ధారాళముగను పరమా గురుని ధారాళముగను పరమావరుని దరి చేరుకొని నీవు సేవించుమా యేసన్న స్వరమన్నా నీవెప్పుడైనా విన్నావా యేసన్న స్వరమన్నా సౌలా నేల హింసింతువు ఆలించుమని స్వరము సౌలా నేల హింసింతువు ఆలించుమని స్వరము సౌలాధిపతినెంతో సంధించగానే సద్భక్తుడై పౌలుగా మారెగా సద్భక్తుడై పౌలుగా మారెగా యేసన్న స్వరమన్నా నీవెప్పుడైనా విన్నావా యేసన్న స్వరమన్నా స్వరమును వినగా పరమార్థ జ్ఞాని స్థిరుడైన యోహాను
స్వరమును వినగా పరమార్థ జ్ఞాని స్థిరుడైన యోహాను పరమమర్మాలు భవిష్యద్విషాలు ప్రకటించే ప్రతిరోజు స్మరించుమా, ప్రకటించే ప్రతిరోజు స్మరించుమా. యేసన్న స్వరమన్నా నీవెప్పుడైనా విన్నావా? యేసన్న స్వరమన్నా. మరణాత. పరిశుద్ధ గ్రంథం నుండి వాక్యం ధ్యానం చేసుకుందామండి కొద్దిసేపు. లూకాసు వార్త 15వ అధ్యాయము 17వ వచనం చదువుకున్నాం. అంశము బుద్ధి వచ్చినప్పుడు. లూకాసు వార్త 15వ అధ్యాయము 17వ వచనం. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి యొద్ద ఎంతోమంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని, ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను. నన్ను నీ కూలివారిలో ఒకనిగా పెట్టుకొనుమని అతనితో చెప్పుదుననుకొని లేచి తండ్రి యొద్దకు వచ్చెను. వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వాణ్ణి చూచి కనికరపడి పరుగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని, ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాననెను. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి, వీని చేతికి ఉంగరము పెట్టి, పాదములకు చెప్పులు తొడిగించుడి, క్రొవ్విన దూడను తెచ్చి వధించుడే, మనము తిని సంతోషపడుదుము. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికినని చెప్పెను. అంతట వారు సంతోషపడసాగిరి. ప్రార్థన. దయానిధివైన నా ప్రియ పరలోకపు తండ్రి, వాక్యం మేము ధ్యానిస్తూ ఉండగా మాతో మాట్లాడమని వాక్యమయ్యున్న యేసు నామమును బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని కృపా సమాధానములు మనెల్లరికి తోడై నడిపించునుగాక. ఆమేన్. మనకు తెలిసిన పాఠమేనండి. పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో ఉపమాన రీతిగా ఎన్నో వాక్యాలు మనం చదువుతూ ఉన్నాము. తప్పిపోయిన కుమారుని గురించి కూడా మనకు తెలుసు. కానీ ఇక్కడ ఒక మాట మనం చూడాలి. అయితే బుద్ధి వచ్చినప్పుడు, అనగా బుద్ధి లేని పనులు చేస్తూ తండ్రిని విడిచి ఆస్తి తీసుకుని దూరముగా వెళ్ళిపోయిన తర్వాత కొంతకాలానికి తనకు బుద్ధి వచ్చింది. ఎప్పుడు బుద్ధి వచ్చిందంటే తన దగ్గరున్న ధనమంతా అయిపోయిన తర్వాత బుద్ధి వచ్చింది. చాలామందికి పరిస్థితులన్నీ ప్రతికూలంగా ఉన్నప్పుడు కూడా బుద్ధి రాదు. మనము ఎందుకు అన్నీ పోగొట్టుకుంటున్నామని కానీ, దేవుణ్ణి విడిచిపెట్టాము అందుకే శ్రమలు అని కానీ ఎవరు తలంచరు. తండ్రిని విడిచిపెట్టిన ఈ చిన్న కుమారునికి బుద్ధి వచ్చినప్పుడు లేచాడు. ఇక తనున్న చోటు నుండి లేచాడు. ఉన్న పరిస్థితుల నుంచి పైకి లేవాలి. ముందు ఏ స్థితిలో పడి ఉన్నామో ఆ పడి ఉన్న స్థితిలోనే ఉంటే అలాగే నశించిపోతారు. కానీ అక్కడున్న తన స్థితి ఎంతో ఘోరంగా ఉంది. ఎలాగుందంటే తన పరిస్థితి, ధనమంతా అయిపోగా, స్నేహితులే విడిపోగా, జీవితమే ఒంటరిగా హీనంగా మారెనుగా. అప్పుడు తన బుద్ధి మారెనులే, తన తండ్రి ప్రేమ గుర్తుకొచ్చెనులే. తప్పును వెంటనే ఒప్పుకొనుటకై లేచెను తన కోరిక తీరా. అనగనగా ఒక తండ్రి, అతనికి 2 కుమారులు అని భక్తుడు ఒక పాట రాశారనమాట. అలాగే బుద్ధి వచ్చింది ఎప్పుడంటే ధనమంతా అయిపోయిన తర్వాత, స్నేహితులు విడిపోయిన తర్వాత, ఆకలి బాధ వచ్చిన తర్వాత. అప్పుడు
తండ్రి గుర్తుకొచ్చాడు. నా తండ్రి ఇంటిలో ఎందరో కూలివాండ్రకు అన్నం సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలి బాధకి చచ్చిపోతున్నాను అని లేచాడంట. ఇక ఒక ప్లాన్ వేసుకున్నాడు. ఏమనంటే, నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి, పరలోకమునకును నీకును విరోధముగా పాపం చేశానని వెళ్ళి ఒప్పుకుంటాను. చూసారా ఎంత మంచి ఒప్పుకోలు వచ్చిందో చూడండి. పాపములను ఒప్పుకోవాలి. పాపములను ఒప్పుకొనకపోతే పాప క్షమాపణ దొరకదు. ఇక్కడ కూడా తండ్రి దగ్గరికి వెళ్ళి, నేనేదో తప్పు చేశానులే, అయిపోయింది, మళ్ళీ వచ్చాను కావాలని అనడానికి తనకి అర్హత లేదు, పోగొట్టుకున్నాడు. కనుక ఇప్పుడు ఒక మంచి ఆలోచనతో లేచి బయలుదేరుతున్నాడు. ఏమని అంటున్నాడంటే, తండ్రి, వాక్యం చదువుకున్న 18 వచ్చిన, నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకును విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకున్నటకు యోగ్యుడను కాను. ఎంత మంచి పశ్చాత్తాప హృదయము ఆ బిడ్డ కలిగిందో చూసారా. ఈనాడు యవనస్తులు చాలామంది తల్లిదండ్రులను, బంధువులను అందరినీ విడిచిపెట్టి వాళ్ళ వ్యసనాలకే గురైపోతూ ఉన్నారు. ఈ తప్పిపోయిన కుమారుని వలె వాళ్ళు కూడా తల్లి ప్రేమ గుర్తుకొచ్చి, తండ్రి ప్రేమ గుర్తుకొచ్చి, సృష్టికర్త అయిన దేవుని ప్రేమ గుర్తుకొచ్చి, వాళ్ళు మరల ఉన్న పరిస్థితిని విడిచి లేచి మరలా వాళ్ళు కూడా జీవితాన్ని బాగు చేసుకోగలిగితే ఈనాడు ఎందరో యవనస్తులు మరలా, యవనస్తులంటే అసలు దేవునికి ఇష్టమండి. యవనస్తులు బలవంతులు, వారు ఏ పనైనా చేయగలుగుతారు. కనుక వాళ్ళు మరలా కూడా వాళ్ళ జీవితాలను వెలిగించుకోగలుగుతారు. చీకటిలో నుండి వెలుగులోనికి రావాలి. తను కూర్చున్న పరిస్థితి చీకటే అక్కడ. ఎందుకంటే అతను వెళ్ళాడు ఆకలి బాధకు ఆగలేక పందులు మేపే రైతు దగ్గరకు వెళ్ళాడు. ఎంత హీనమైపోయాడండి ఒక షావుకారి కుమారుడు. పందులు మేపే రైతు దగ్గరికి వెళితే అతనేమో పందులకి మేత పెట్టడానికి తవుడిస్తే అది కూడా తినాలని ఆశపడ్డాడంట. ఎంత దిగజారిపోయాడు పరిస్థితులు. బుద్ధి చెడిపోయినప్పుడు ఇలా జరుగుద్దని మన కొరకు పరిశుద్ధ గ్రంథంలో వ్రాసి ఉంచారు. పరిశుద్ధ గ్రంథం ఎలాంటిదంటే, రోజు అద్దంలో చూసుకుని ఎలాగూ మనము చూస్తూ ఉంటామో, ఉదయాన్నే లేగానే అద్దంలో చూస్తూ ఉంటారో, బైబిల్ గ్రంథాన్ని ప్రతిరోజు చదవడం ద్వారా ఇది ఒక అద్దం లాంటిది, సరిచేస్తుంది ఆత్మీయ జీవితాన్ని. ఇతను లేచాడు, తండ్రి దగ్గరికి వెళ్ళడానికి ప్లాన్ వేసుకుని వచ్చాడు. వచ్చినందుకు ఆ తప్పిపోయిన కుమారుడికి 7 ఆశీర్వాదాలు కలిగినాయండి. తండ్రి కనికరపడ్డాడు, దూరాన్ని చూశాడు, పరిగెత్తుకుని వెళ్ళి ముద్దు పెట్టుకున్నాడు కదండి. తండ్రి కనికరపడ్డాడు, 1 ఆశీర్వాదము, పరిగెత్తుకుని వెళ్ళి ముద్దు కూడా పెట్టాడు. 3వది స్నానం చేయించాడు. 4వది ప్రశస్తమైన వస్త్రము ధరింపచేశాడు. 5వది ఉంగరం పెట్టించాడు. 6వది చెప్పుల జోడు సమాధానం కొరకు. 7వది విందు ఆరగించడానికి సిద్ధపరిచాడు. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈ 6 అనుభవాలు ఉంటేనే 7వ అనుభవము విందు. ఆ పెండ్లి విందులోనికి వెళ్ళడానికి కావలసినవి తండ్రి కనికరము మనం కోరుకోవాలి. తండ్రి ఎప్పుడు కనికరపడతాడండి? బిడల పశ్చాత్తాపడినప్పుడు తండ్రి కనికరపడతాడు. మనము దేవుని బిడ్డలము, కుమారులము, కుమార్తెలము కనుక మనము కూడా తండ్రి కనికరము కోరినప్పుడు ఆయన తప్పనిసరిగా కనికరపడే దేవుడు, జాలిపడే దేవుడు. రోగుల ఎడల జాలిపడే దేవుడు. మనము ఇబ్బందులు కష్టాలు పడుతుంటే చూస్తూ ఊరుకునే దేవుడు కాదు, కనికరపడే దేవుడు. కనికరపడి మనకి ముద్దు పెడతాడండి. తిరిగి నా యొద్దకు, ఇజ్రాయేలు నువ్వు తిరిగి రానుద్దేశించిన ఎడల నా యొద్దకే రమ్ము అని వాక్యంలో చెప్పబడినట్లుగా తిరిగి వెళ్ళినందుకు ముద్దు పెట్టాడు. తర్వాత స్నానం అనే బాప్తిస్మం అనుభవం. ప్రశస్తమైన వస్త్రాలు, 7 రకాల వస్త్రాలు ఉన్నాయి పరిశుద్ధ గ్రంథంలో. ఆ వస్త్రాలు ధరించుకున్నప్పుడే 7వ వస్త్రము పెండ్లి విందు. పెండ్లి వస్త్రం లేకుండా విందులోనికి వెళ్ళడానికి అర్హత లేదు. ఉంగరం పెట్టడం ఘనతకు గుర్తు. నన్ను గణపరచండి, నేను మిమ్మల్ని కూడా గణపరుస్తానని చెప్పిన దేవాది దేవుడు. ఆ దేవుణ్ణి మనం గణపరిచినప్పుడు మనల్ని ఆయన గణపరుస్తాడు. సమాధానం అనే చెప్పుల జోడును తొడుగుకొని దేవునికి మనకి సమాధానము సంధి కుదిరినప్పుడు పెండ్లి విందులో సంతోషంగా ఆనందించగలుగుతామండి.
అట్టి ఆనందము కావాలంటే ఉన్న స్థితి నుంచి లేవాలి. ఎన్నో నష్టాలు, కష్టాలు, ఇబ్బందులు అనుభవించినా సరే అక్కడే ఉండి సంవత్సరాల తరబడి ఇబ్బందులు పడుతూ ఉంటారు. మనల్ని సృష్టించిన సృష్టికర్త ఉన్నాడు, ఆయన చేతుల్లోకి వెళదాము అని అర్థం చేసుకోవాలి. ఉన్న స్థితి నుంచి లేవాలి. తప్పిపోయిన కుమారుని వలె తండ్రి దగ్గరకు వెళ్ళాలి, ఆశీర్వాదాలు పొందాలి. విందులో కూర్చుండబెడతాడు దేవుడు. యెషయా గ్రంథం 40:31 రాయబడినట్లుగా, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. యెహోవా కొరకు ఎదురు చూస్తే నూతన బలము పొందుతాం. ఎదురు చూడకుండా ఉంటే ఏ బలం ఉంటుందండి? సాతాను వాడుకుని పాడు చేసేస్తుంది. మనుషులను, మనసులను, జీవితాలను, కుటుంబాలను పాడు చేసే సాతాను, చెడ్డ వ్యసనాల వైపు తిప్పే సాతాను ఉన్నాడు. కానీ యెహోవా కొరకు ఎదురు చూస్తే మాత్రం నూతన బలము పొందుతారు. యెషయా గ్రంథం 61:4 రాయబడినట్లుగా, పాడైన పురములను తిరిగి కడతారు. పాడైపోయింది తప్పిపోయిన కుమారుని జీవితము. తండ్రి ఏడుస్తూ ఎదురు చూస్తూ ఉన్నాడు. పాడైపోయిన తన జీవితం చూసారా? పాడైపోయినప్పుడు ఇంకెవరూ లేరు. డబ్బున్నంతకాలం అందరూ ఉన్నారు, తర్వాత ఎవ్వరు లేరు. ప్రాణ స్నేహితులు ఏమంటారు? ప్రాణానికి ప్రాణంగా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటారు ప్రాణ స్నేహితులు, డబ్బు ఉన్నంత వరకు. తర్వాత ఇంకా ఒక్కళ్ళు కూడా లేరు. ఇంత డబ్బు తీసుకొచ్చావు కదా, సరే ఒక్కరోజు మా ఇంటికి వెళ్ళి భోంచేద్దామని అన్నట్టుగా ఎవరైనా అన్నారని ఉందండి బైబిల్ గ్రంథంలో? ఉండదు. ఎందుకంటే వాళ్ళ అవసరాలకు వాడుకున్నారు, తర్వాత విడిచిపెట్టేశారు. ఎవరి పరిస్థితి అయినా అంతే. ఈ లోక స్నేహము అంతేనండి. దేవుడు నిజమైన స్నేహితుడు. ఈ లోక స్నేహము దేవుని ప్రేమకు వైరము, విరోధము. దేవుని స్నేహము కావాలని కోరుకోండి. లోక స్నేహాలను విడిచిపెట్టండి. దేవుని వైపు చూడండి. అట్టి గొప్ప భాగ్యము దేవుడు వినుచున్న మనందరికీ దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? సర్వాధికారివైన దేవ, సృష్టికర్తవైన తండ్రి, తప్పిపోయిన కుమారుని గురించి ఈరోజు కొద్దిసేపు మేము ధ్యానించాం. ఈ వాక్యంలో వ్రాయబడి ఉన్నట్లుగా ప్రభా, అంత పోగొట్టుకున్నప్పటికీ అక్కడే ఉండి అలమటించక బుద్ధి తెచ్చుకొని తిరిగి లేచి తండ్రి వైపు తిరిగినట్టుగా ప్రతి ఒక్కరూ సృష్టికర్త అయిన నీవున్నావని నీ వైపు చూసి రక్షణ పొందుటకు, నూతన బలము పొందుటకు, పాడైన జీవితాలు తిరిగి కట్టుకోవటానికి మీరు సహాయం చేయండి ప్రభా. ఈ వాక్యం అనేక మందికి ఆశీర్వాదకరముగా చేసి దీవించి, ప్రతి కుటుంబమును దీవించి ఆశీర్వదించమని దీవెనలకు దాత అయిన యేసు నామమును బట్టి ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మరణాత.